నమస్తే 100 టీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని శానిటేషన్ కేర్టేక్ సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులు సిఐటియులో చేరారు. కార్మికులకు సిఐటియు కండువ కప్పి స్వాగతం పలికిన సిఐటియు మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ భూపాల్. అనంతరం భూపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ పూర్తి స్థాయి వేతనాలు చెల్లించకుండా కార్మికులను కాంట్రాక్టర్ మోసం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాలు నెలకి 26,000 రూపాయలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు దుబ్బాక పట్టణ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, నాయకులు బత్తుల రాజు, ఎండి సాజిద్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. నా పేరు భూపాల్. ఈరోజు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఏరియా హాస్పిటల్స్లో హాస్పిటల్ వర్కర్ల యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పేషెంట్ కేర్లు, శానిటేషను, స్వీపరు, సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నటువంటి సిబ్బంది మొత్తం కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిఐటికి అనుబంధంగా. ఈరోజు ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నెల జీతాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి 15,600 రూపాయలు పూర్తి స్థాయిలో కార్మికులకు చెల్లించకుండా గవర్నమెంటే ఇటు వర్కర్ వాటాని అటు ఎంప్లాయర్ వాటాని 2 వాటాలని కట్ చేసి జమ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇంకో 1,000 రూపాయలు తగ్గించుకొని కాంట్రాక్టర్లు 11,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి తతంగం ఇది. కాబట్టి వాళ్ళకి రావాల్సిన 15,600 రూపాయలు ఇవ్వకుండా ప్రతి వర్కర్ మీద సుమారు 4,600 రూపాయలు ఈరోజు ఒక రకంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా 15,600 రూపాయలు సరిపోవు. అవి 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటిగా. ఆ 26,000 కోసం పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా జీతాలు పెంచకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పిఆర్సీ ఇచ్చిన తర్వాతనే ఈ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ వాళ్ళకి జీతాలు పెంచుతామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉన్నది. మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కూడా అమలు కాకుండా ఈరోజు ఒక రకంగా వెట్టి చాకరీ చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే సెలవులు కావచ్చు, ఇతరత్ర అనేక రకాల చట్టబద్ధ సౌకర్యాలు అమలు కాకుండా ఈరోజు హాస్పిటల్ వర్కర్లని అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దుబ్బాక ఏరియా హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి అందరికీ రాబోయే కాలంలో వేతనాలు పెంచాలి. అలాగే సెలవులు కూడా అన్ని రకాల సెలవులు ఇవ్వాలి. అలాగే ఎప్పుడైనా ఆబ్సెంట్ అయితే వేతనాలు కట్ చేయకుండా సెలవుల్లో దాన్ని కవర్ చేసుకోవాలి తప్ప జీతభత్యాలు కట్ చేసే సిస్టమ్ ఆపాలి. వేధింపులు ఇతరత్ర ఇబ్బందులు కూడా ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వైద్య విధాన పరిషత్ కమిషనర్ పరిధిలో పనిచేసే వీళ్ళందరినీ రేపు జీతాల భత్యాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకందరి జీతాలు పెంచడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.